అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదొచ్చేసి సోమవారం రోజు ఇంకా మంగళవారం రోజు కొన్ని వస్తువులు ఆయన డ్యూటీ నుంచి కొన్ని వస్తువులు తీసుకొచ్చినాడు. ఇంకా వచ్చేసి అరటి పిల్లకలు వచ్చేసి బకెట్లో వాటర్ వేసేసి బకెట్లో పెట్టేసినాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. వినాయకుని తొండంలాగా ఉంది కదా ఆ అరటి పండు. దాన్ని చూసి నేను మా వారు అనుకుంటాన్నాము. ఇంకా స్వామివారికి ప్రతి సంవత్సరము మేము వచ్చేసి 21 కుడుము పెడతాము. ఇంకా కొంచెం పిండి మిగిలింటే అది 3 పూరీలు అయింది. ఆ విధంగా చేసిన పూరీలు చూడు ఎంత బాగా పొంగినాయి కదా, స్వామివారి బుగ్గల్లాగా ఉన్నాయి కదా. ఇంకా మునక్కాయ రసము, చిత్రాన్నము, లెమన్ రైస్ అంటారు, చిత్రాన్నం అంటారు. పులిహోర అన్నం మేము, లెమన్ రైస్ చిత్రాన్నము అంటాము. పులిహోర అంటే చింతపండు వేస్తామే అదే. మా ప్రాంతంలో చిత్రాన్నమే మేము ఏ పండగ అయినా కానీ పెట్టేది. పులిహోర మామూలు పెడతా అంటాము. మరి వచ్చేసి మునక్కాయ రసము, వంకాయ, ఆలు వేసి మసాలా కర్రీ. మరి వచ్చేసి ఇవి వచ్చేసి బ్యాట్లు పిల్లల కంటే చాలా ఇష్టం కదా, వినాయకుని బర్త్డే కదా ఈరోజు, అందుకు బ్యాట్లు కానీ ఏం చేసినాను ఈ విధంగా చేసిన. మా పిన్ని వచ్చింది, మా వారి వాళ్ళక్క, ఆమెకు వచ్చేసి వినాయక చవితి రోజే వడిబియ్యం పోసినాము. కానీ రేపటి వీడియోలో పెడతాలేండి, ఇంక వీడియో ఎక్కువ అయిపోతుందని. పండగ రోజు మనం ఫస్ట్ దేవుణ్ణి పెట్టుకొని తర్వాతే అది పెడదాంలే అనేసి పెట్టలేదు. రేపటి వీడియోలో వడిబియ్యం మేము ఏ విధంగా పెట్టినామో అవంతా రేపు చూపిస్తాలేండి. ఇంక మరి వచ్చేసి 21 కుడుము కానీ 21 ఉండ్రాళ్ళు కానీ చేసి స్వామికి నైవేద్యంగా పెడతాము ప్రతి సంవత్సరం అంతే. ఈ వినాయక చవితికి వచ్చేసి వేరే బొబ్బట్లంట, ఓలిగలంట అట్లంతా పెట్టాము. పూర్ణం, ఓలిగలు, బొబ్బట్లు అని అంటారు కొంతమంది, మేము ఓలిగ అని అంటాము. కానీ ఈ పండగ ఒక్కటి పెట్టము, మళ్ళీ వేరే పండగలకు అన్నీ చేసి పెడతాము. ఈ పండగ ఆయనకి ఇష్టమైన కుడుములు, పూర్ణం కుడుములు అంటారు. కందిబ్యాళ్ళు వేసి చేస్తారు, కొంతమంది శనగబ్యాళ్ళు వేసి చేస్తారు. నేను కందిపప్పు, బెల్లము ఉడికించుకొని చేసినాను, ఆ విధంగా చేసినాను. శనగబ్యాళ్ళు లేనిలేండి, నేను తింటా కదా, అవ్వకు కొంచెము అవ్వ తింటుంది, మేము తింటామనేసి శనగబ్యాళ్ళు గ్యాస్ట్రిక్ ఎక్కువైతుంది అనేసి తక్కువ చేసేది. వాడేదేం వాడతాం కానీ కొంచెం తక్కువగా వాడతాము. ఇంక ఈ విధంగా అన్ని వంటలన్నీ ఫస్ట్ చేసేసినాను. బయట గుమ్మాలు కానీ తోరణాలు అన్నీ కట్టినా కానీ ముగ్గులు కానీ ఏది తీయలేదు. నాకు టైం అస్సలు లేదు. నిన్నైతే ఇంకా సాయంత్రం చాలా సుస్థ అయిపోయి ఇంకా పనుకుండేసినాను. మేము ఇన్ని వంటలు చేసుకున్నా కానీ నైట్కి అన్నీ ఆవులకే ఇచ్చేసినాము. ఎందుకంటే తినేకి కానీ నాకు టైము లేదు, అసలు తినలేకపోయినాను. ఎట్లెట్లో కడుపులో అంతా అయ్యి నైట్ చాలా లేట్ అయింది పనుకునేళ్ళకే. ఇంకా నాకేమో హెల్త్ కానీ బాగాలేదు. కొంచెం రసమన్నం ఒక్కటి తిని ట్యాబ్లెట్స్ వేసుకొని పనుకున్నాను. ఇంట్లో కానీ ఇక్కడొక్కటి ఉన్నాయి, సరే గురువారం రోజు ఎత్తిపెట్టుకున్నాంలే అన్నీ అనేసి. ఇంకా వినాయక చవితి రోజు ఎవరికన్నా పాపం పీరియడ్ వచ్చి ఉంటుంది, ఏమన్నా సమస్యలు వచ్చింటాయి చూడండి. అప్పుడు ఈ భాద్రపద మాసంలో 11 రోజులు 9 రోజులు నవరాత్రులు ఉంటాయి కదా, మనకు అయిపోతానే వెంటనే స్వామి పూజ ఈ విధంగానే వినాయక చవితి రోజు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా కానీ చేసుకోవచ్చు అంట చూడండి. పండితుల ద్వారా నేను విన్నాను, నాకు తెలిసిండే విషయం చెప్తాను. మనకు ఉండే దాంట్లో చేసుకోవచ్చు. ఇంకా అప్పుడు మనకు విగ్రహాలు దొరకలేదనుకో, పసుపు వినాయకుడిని గౌరమ్మని చేసుకొని కానీ, పసుపు వినాయకుడు కానీ అక్కడ ఉన్నాడు కానీ పూలల్లో మునిగిపోయినాడు, కనపడలేదు వీడియోలో కానీ కనపడలేదులేండి. నేను కొంచెం వీడియో తీసినాను, వీడియో తీసేకి కానీ టైం కానీ లేదు. ఆ విధంగా పూజ చేసుకోవచ్చు అంట చూడండి. అందరము చేసుకుంటే బాగుంటుంది కదా. ఏదన్నా ఇబ్బందులు అయిండే వాళ్ళు ఈ భాద్రపద 9 రోజులు కానీ ఇబ్బంది అయిండే వాళ్ళు భాద్రపద మాసంలో ఎప్పుడో ఒకసారైనా వినాయకునికి ఆ విధంగా పూజ చేసుకోండి, చాలా మంచిది. ఏదో నాకు తెలిసిన విషయం చెప్తాను. ఇంక ఈ విధంగా పూజ అంతా అయిపోయింది. ఈ టెంకాయ వచ్చేసి అమ్మ చెట్లల్లో పీకి పంపించింది, కలశం పైన పెట్టి మళ్ళీ గుమ్మానికి కట్టుకుంటే మంచిది కదా. ఈ చెట్లో నుంచి పీకిన కాయ వినాయక చవితికి ఆ విధంగా పెట్టుకుంటే మంచిది అనేసి అమ్మ పంపించింది. కానీ చాలా బరువు ఉంది, కలశం పైన నిలవలేదు. సర్లే ఇంక పక్కన పూజలో పెట్టేసేసి ఇంకా అది మనం ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, కట్టుకోవచ్చు. బాగా వాడిపోయిన తర్వాత కొన్ని నెలలు అయినాక నదిలో కలిపేసేది, ఆ విధంగా ఉంటుంది. ఇట్లా వినాయక చవితికి కానీ వినాయకుని పూజ కానీ మనం ఇంట్లో సత్యనారాయణ వ్రతం కానీ ఆ విధంగా చేసుకున్నప్పుడు ఆ టెంకాయ మనము ఇంట్లో పెట్టుకుంటే మంచిది. ఆ విధంగా పెట్టుకోవచ్చు. మా బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నాడో కదా, తల్లి పక్కన తల్లి, మేనమామ, మేనత్త
అంటారు వెంకటరామ స్వామి లక్ష్మీదేవిని విధంగా అంటారు. గుమ్మాలు కానీ అయితే ఎంత బాగున్నాయో, ముగ్గులు అన్నీ బాగున్నాయి. నాకైతే వీడియో తీసేకి టైం లేదు, అందుకు ఏం తీయలేదు నేను. ఇంక ఈ విధంగా 21 కుడుము పెట్టినాను స్వామికి. బాగా ఫస్ట్ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నో ప్రశాంతయే అగజానన పద్మాంతం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానా ఏకదంతముపాస్మహే అని వినాయకునికి ఫస్ట్ శ్లోకం పాడుకొని అష్టోత్తరాలు చదువుకున్నా. కానీ సాయంత్రము కథ విన్నాను, ఎందుకంటే అప్పుడు టైం లేదు, కథ చదివే కానీ టైం లేదు, అంత పని ఉండే. నేను రేపు వీడియోలో చూపిస్తాలేండి ఎందుకు ఈ మాట చెప్పినాను. అందుకు అనేసేసి ఇంకా సాయంత్రం నాకు ఫీవర్ వచ్చేసింది. ఇంక మా శ్రీవారే పాలు పెట్టేసేసి స్వామిని ఆరతి ఇచ్చేసి కథ చదివి వినిపించినాడు. ఇంకా మళ్ళీ ఆరతి ఇచ్చేసి పాలు నైవేద్యం పెట్టి కదిలిచ్చేసినాను. గురువారం ఉదయాన్నే స్వామికి ఇంకా సద్ది కట్టేసి స్వామిని అమ్మ గంగమ్మ ఒడిలోకి చేర్చాలి కదా. మేమేమేం కడతామంటే అటుకులు, బెల్లము, చింతకాయ తొక్కు, అన్నము, పెరుగన్నము అట్లా సర్ది ఒక క్లాత్ తీసుకొని కట్టేసి, అప్పుడు మన పెద్దలు వచ్చేసేసి పొలం పనులు పోయే వాళ్ళకు ఆవులు మేతకు తినిపించే పోతా అంటారే, అప్పుడు ఆ విధంగా సర్ది కడతారే, ఆ విధంగా ఒక క్లాత్కు తీసుకొని కట్టేసి స్వామి భుజం మీద వేసి గంగమ్మ ఒడిలోకి చేర్చేస్తాము. ఈ విధంగా చేస్తారు మా ప్రాంతంలో. మా ప్రాంతంలో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. మా ఇంట్లో అయితే మా పెద్దలు మాకు నేర్పించిండేది ఈ విధంగా. ఇంకా మాకు ఇక్కడ గంగమ్మ వంక అని ఉంది, చెరువుగాని ఉంది, చెరువు బాగుంది, మాకు గంగమ్మ వంక అని ఉంది. ఇంకో ఈ విధంగా ముడుపు ఈ విధంగా వేసేసి గంగమ్మకు పూజ చేసేసి వినాయకునికి పూజ చేసేసి ఇంకా పెరుగన్నము చేసుకొని పోయినా. పెరుగన్నం అంటే చల్లవ కదా, పెరుగన్నం పెడతారు. ఫస్ట్ కుంకుమ పసుపు గంగమ్మకు అన్ని పూలు అన్నీ సమర్పించేసి ఈ విధంగా అన్నీ పెట్టేసుకొని మేము అక్కడ కానీ మరీ పెరుగన్నము పులిహోర చేసినాను, అవి కానీ తీసుకుపోయి తినేసి ఆ విధంగా గంగమ్మ బాగా పూజ చేసుకొని స్వామి మళ్ళీ సంవత్సరం మా ఇంటికి బాగా రా నాయనా అని మొక్కుకొని స్వామిని వచ్చి ఆ తల్లి ఒడిలోకి చేర్చి అంతా ప్రసాదం ఈ విధంగా పెట్టేసి వస్తేనా పక్షులు, చీమలు, కాకులు అన్నీ వస్తూ ఉంటాయి కదా. మనము గంగమ్మకని పెట్టేసిపోతాము, నీళ్ళల్లో వదిలిపెడతారు. నీళ్ళల్లో వదిలిపెట్టుకోకుంటే పక్షులు, ఆకులు అన్నీ తింటాయి. కొంచెం గంగాదేవికి పసుపు కుంకుమ అన్నీ వదిలిపెట్టినాను. కొంచెము ప్రసాదం కానీ చేపలు అవి ఉంటాయి కదా, చేపలకు కొంచెం ఇడిచిపెట్టేసి కొంచెం అక్కడ పెట్టేసేసి ఈ విధంగా పూజ చేసుకొని స్వామిని వచ్చేసి వదులుదాం అనుకుంటే అక్కడే పిల్లలు వచ్చేసేసి వాళ్ళు కానీ వినాయకుడిని వదలడానికి వచ్చినారు, వాళ్ళ నాన్న వాళ్ళతో వచ్చినారు. కానీ ఆ పిల్లలతో వదిలిస్తే ఇంకా మంచిది కదా అనేసి పిల్లలు అక్కడే ఉంటే పిల్లల్ని పిలిస్తే వస్తాంలే ఆంటీ అని అన్నారు. పిల్లలు నేను అంతా కలిసేసి మా బుజ్జి వినాయకుడిని నిమజ్జనం చేసేసి ఇంటికి వచ్చేసినాము. అక్కడే పెరుగన్నము అవి తీసిపోయి మేము నిమజ్జనం చేసి తిని ఇంటికి వచ్చేళ్ళకే 12 అయింది. నేను 12 పైన తింటాండి కదా. ఇంకా స్వామిని నిమజ్జనం చేసినాం. ప్రశాంతంగా ఉంది, చెట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ వీడియోలో తీయలేదు, రేపటి వీడియోలో పెడతాలేండి, అది కానీ వీడియో తీసినాను. అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. అక్కడ గంగమ్మ తల్లి గుడిగానే ఉంది, మీకు అన్నీ చూపిస్తా చూడండి. బుజ్జి వినాయకుడు ఆ పిల్లలు ఇడిసి నేను ఇడిసి ఎంత బాగా పోయినాడంటే అంత బాగా పోయినాడు. అసలు ఎంత పెద్ద రాయి ఉంది, ఆ రాయిని కానీ ఎక్కి బాగా పోయినాడు. చిన్నగా నీళ్ళు ఎంత బాగున్నాయంటే అంత శుభ్రంగా ఉన్నాయి, ఆ విధంగా ఉన్నాయి. వినాయక చవితి అయితే మా ఇంట్లో బాగా అయింది. ప్రతి ఇంట్లోనూ అందరము బాగా చేసుకుంటాము. నీళ్ళ దగ్గరికి పోయినప్పుడు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి, పెద్దలు కంపల్సరీ పోండి నిమజ్జనానికి పిల్లలతో పాటు. మనం మరొక వీడియోలో కలుద్దాం.